దర్శనము నిజంగా దేవుడే నీకు ఇస్తే కష్టపడి దాన్ని అర్థం చేసుకోవడం నీ బాధ్యత కాదు. కాన్షియస్గా చెప్తున్నా, నేను కాన్ఫిడెంట్గా, నోరు జారడం కాదు. కష్టపడి నీవు అర్థం చేసుకోవడం నీ బాధ్యత కాదు. కష్టపడి నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం దేవుని కష్టపడి నీవు అర్థం చేసుకోవడం నీ బాధ్యత కాదు. కష్టపడి నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం దేవుని బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టపడి నీకు అర్థమయ్యేటట్టు చెప్పడం గురువు గారి బాధ్యత. ఒక పాయింట్ మీకు ఎక్కించడానికి, బుర్రకి ఎక్కించడానికి ఎంతసేపు ప్రయాసపడుతున్నాను. అర్థమయ్యేదాకా దృష్టాంతాలు, ఉదాహరణలు, లేఖనాధారాలు అన్నీ చెప్పి ఆఖరికి మీకు అర్థమైందని నాకు అర్థమయ్యేదాకా చెప్తుంటాను నేను. అలాగే క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఎవరైనా సరే, ఒక మంచి గురువు, మంచి టీచర్ ఎవరైనా, పిల్లలు నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా అని అడుగుతారు. అడిగి అర్థం కాకపోతే, అర్థం కాలేదా మళ్ళీ చెప్తా విని మళ్ళీ చెప్తారు. దేవుడు ఎందుకు చెప్పడండి? అంత ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యతారాహిత్యమా? ఏదో ఒక దర్శనం ఇచ్చాను బాబు, అర్థం చేసుకో, లేకపోతే నీ కర్మ అంతే అని ఊరుకుంటాడు ఆయన. నేనే ఊరుకోను. దేవుడే ఒక కళ ఇస్తే, దేవుడే ఒక దర్శనం ఇస్తే, నీ అజ్ఞానాన్ని బట్టి అదేంటో తండ్రి నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్పు అని నువ్వు అడిగితే, అది నీకు అర్థమయ్యేదాకా మళ్ళీ దేవుడు మాట్లాడతాడు. భక్తుల ప్రసంగాల ద్వారా మాట్లాడతాడు. బైబిల్ చదివేటప్పుడు మాట్లాడతాడు. మళ్ళీ మాట్లాడి ఆ పాయింట్ ఏదో నీ బుర్రకి ఎక్కిందాకా చెప్తాడు. ఆయన ఉత్తమ గురువు. దేవునికి స్తోత్రం కలుగును గాక.